దేవుని వాక్యంలో విలాప వాక్యములు 3వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చదువుకున్నాము. దీంట్లో 4 విషయాలు నేను మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. దీనిలో ప్రభువుని గురించి చెప్పబడిన మాట, ఆయన కృపగలవాడు. చెప్పండి, ఏంటి ఆయన? ఎవరు? కృపగలవాడు. రెండవది, ఆయన వాత్సల్యము కలిగినవాడు. చెప్పండి, ఎవరైనా? వాత్సల్యము కలిగినవాడు. మూడవది, నమ్మదగినవాడు. ఎవరైనా? నమ్మదగినవాడు. మొదటిది ఏంటి? కృప కలిగినవాడు. రెండవది ఏంటి? వాత్సల్యము కలిగినవాడు. మూడవది ఏంటి? నమ్మదగినవాడు. దాని రిజల్ట్ ఏంటి అని అంటే, మనము నిర్మూలము కాకున్న వారము. నాలుగవది ఏంటి చెప్పండి? మనము నిర్మూలము కాకున్న వారము అంటే దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృపను పొంది మనము క్షేమంగా ఉన్నాము. ఇది దీని అర్థం. అయితే దీని గురించి నేను మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం, యెహోవా కృపగలవాడు. చెప్పండి, ఎవరైనా? యెహోవా కృప కలిగినవాడు. కృప అంటే అర్థం ఏంటంటే, దేనికైతే మనము అర్హులము కామో దానికి అర్హులుగా చేసేదే కృప. దేనికైతే మనము అర్హులము కామో దానికి అర్హులుగా చేసేదే కృప. అంతేకాదు, మనలను మరి మన దోషములను బట్టి, మన పాపములను బట్టి రావాల్సిన శిక్ష రాకుండా తప్పించడమే కృప. ఈ మాట అర్థమైందా? దేవుడు మనము అర్హులము కాకపోయినా అర్హులుగా చేశాడు. శిక్ష విధించవలసి వచ్చినప్పటికీ ఆయన విధించలేదు. ఇది దేవుని కృప. దేవుడు కృప కలిగిన వాడు. ఆయన కృప కలిగిన వాడు. కృప కలిగిన వాడు కాబట్టే నిన్ను, నన్ను, మనందరినీ రక్షించడానికి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. ఎలా దిగి వచ్చాడు అని అంటే, కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకములో జన్మించాడు ఆయన. ఎలాగా? కృపా సత్య సంపూర్ణుడు. కృప అంటే ఏంటి? దేనికి అర్హులము కామో అర్హులుగా చేయడానికి. చెడిపోయిన మనిషిని, పాడైపోయిన మనిషిని, అగ్నిగుండానికి ఆహుతి కావాల్సిన మనిషిని తన కృపచేత రక్షించి నీతిమంతుడిగా చేసి నిత్య జీవానికి వారసులుగా చేయడానికి వచ్చిన వాడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనలో కృప ఉన్నది. ఆయనలో ఏమని చెప్పండి? కృప. ఒకసారి ఈ మాట చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఇప్పుడు 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చాలు. ఎవరైనా? కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కృప కలిగిన వాడు. కృప కలిగిన వాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలో నివసించాడు. ఎలాగా? కృపాసత్య సంపూర్ణుడుగా. ఆయనలో కృప ఉన్నది. కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చినాడు ఆయన. అందుకనే ఆయన కృపచేతనే మనలను రక్షించాడు. ఆయనలో కృప ఉన్నది. ఆయనలో కృప ఉన్నది. ఆ కృపచేతనే మనలను రక్షించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. మీరు కృపచేతనే రక్షింపబడితిరి. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వలన కలిగినది. ఎవరి వలన కలిగినది రక్షణ అనేది?
దేవుని వలన కలిగింది. ఆయనలో కృప ఉన్నది. ఆయన కృపాసత్య సంపూర్ణుడు. ఆ కృపనే మన మీద కుమ్మరించాడు. నిజానికి మన పాపములను బట్టి, మన దోషములను బట్టి మనకు శిక్ష రావాలి. అయితే దేవుడు మనకు శిక్ష విధించలేదు, కానీ ఆయన మనలను రక్షించాడు. మనలను నిత్య జీవానికి వారసులుగా ఏర్పరిచాడు. ఒక పనికిరాని మనిషిని, ఒక బలహీనుడైన మనిషిని, ఒక పాపంలో తిరుగులాడుతున్న మనిషిని ఎవరు ప్రేమిస్తారు? ఎవరు కృప చూపిస్తారు? ఎవరు కూడా కృప చూపించేవాళ్ళు లేరు. దేవుడే నిన్ను నన్ను ప్రేమించి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి కృపాసత్య సంపూర్ణుడిగా దిగి వచ్చాడు. ఆయన కృప కలిగిన వాడు. చెప్పండి, ఎవరైనా కృప కలిగిన వాడు. కృప మన మీద కృప చూపించడానికి మనము యోగ్యులము కాదు, అర్హులము కాదు, మంచివారము కాదు, నీతిమంతులము కాదు. అయినను దేవుడు తన కృప చేతనే మనలను రక్షించాడు. కృప చేత మనలను రక్షించాడు. దేవుని వాక్యంలో ఇంకో మాట మనం చదువుకుందాం. దేవుని వాక్యం నుంచి ఇంకో మాట మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలు. ఇక్కడ రాయబడిన మాట మనం గమనిస్తే, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగిపోతాయా? నిజానికి పర్వతములు తొలగిపోవు, మెట్టలు తత్తరిల్లవు. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుడు ఎంత స్పష్టంగా, ఎంత చక్కని మాటలు మాట్లాడుతున్నాడంటే, పర్వతములు తొలగినను. వినండి, ఎంత మంచి దేవుడు అని అంటే, ఆయన కృప గురించి చెప్తున్నాడు. నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నీతోనే ఉంటుంది, నేను ఎల్లప్పుడూ నీ మీద కృప చూపిస్తూనే ఉన్నాను. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, అనేకమైన శ్రమలు వచ్చినను, కష్టములు వచ్చినను, నా కృప నిన్ను విడిచిపోదు. పర్వతములు తొలగినను, అలాంటి శ్రమ, అలాంటి శోధన వచ్చినను, నా కృప నిన్ను విడిచిపెట్టదు. ఎంత ప్రేమ కలిగిన వాడు అంటే దేవుడు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఎప్పుడు కూడా నిన్ను సమాధానంతో ఉంచాలనే ఆయన నీతో మాట్లాడుతున్నాడు. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. నీవు ఎన్ని కష్టములు, ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ దేవుడు అంటున్నాడు, ఎన్నైనా రాని, అయ్యో ఏంటి ఇలా ఉన్నాను, నేను చచ్చిపోతానేమో, అయినా సరే నా కృప నిన్ను విడిచిపెట్టదు. అది గొప్ప సంగతి. నేను ఓర్చుకోలేకపోతున్నా నీ కష్టాలు, నేను సహించలేకపోతున్నా నీ శ్రమలు, నేను సహించలేక, ఓర్చుకోలేక నేను తల్లడిల్లిపోతున్నాను, ఇన్ని శ్రమలు వస్తూ ఉన్నాయి, నేనేం చేయాలి? ఇక చచ్చిపోవటమే మేలనిపిస్తూ ఉంది. దేవుడు అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు. ఎలాంటి పరిస్థితులైనా సరే నా కృప నిన్ను విడిచిపెట్టదు. దేవుని కృప అంత గొప్పది. ఆయన కృపను పొందాం కాబట్టి మనం ఇప్పుడు సేఫ్టీగా, నెమ్మదిగా ఉన్నాం. ఆయన కృప మన మీద ఉంది కాబట్టి మనం ప్రశాంతంగా ఉన్నాం. ఆయన కృప చూపిస్తున్నాడు కాబట్టి దినదినము ఉదయాన్నే చూడగలుగుతున్నాం. ఆయన కృప ఉంది కాబట్టి సూర్యోదయాన్ని చూడగలుగుతున్నాం. ఆయన కృప ఉంది కాబట్టి మనం నడవగలుగుతున్నాము. ఆయన కృప ఉంది కాబట్టి సంచరించగలుగుతున్నాము, చెలించగలుగుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఆయన కృప ఉంది కాబట్టి మనము ఊపిరి పీల్చుకుంటున్నాం. ఆయన కృప అంత గొప్పది. యెహోవా కృప గలవాడు. చెప్పండి, ఎవరైనా కృప కలిగినవాడు. ఏమంటాడు తెలుసా? పర్వతములు తొలగినాను, మెట్టలు తత్తరిల్లినాను, నా కృప నిన్ను విడిచిపెట్టదు. చూడండి 54వ అధ్యాయంలోని యెషయా 54:11 ఏమని రాయబడిందో చదవండి.
ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును. గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. చూడండి మాట, గాలివాన చేత కొట్టబడి ఒక పడవ అటు ఇటు ఊగుతూ ఉంది, ఒక పడవ ఊగుతూ ఉంది. విశ్వాస జీవితంలో మన ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయంటే, ఆ సముద్రంలో పడవ ఏ రీతిగా ఊగిసలాడిపోతుందో, ఏ రీతిగా అది కొట్టుమిట్టాడుతూ ఉందో, ఆ రీతిగానే మన జీవితం ఉన్నప్పుడు గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. అనేకమైన శ్రమలు వచ్చినప్పుడు, అనేకమైన పరిస్థితులు మనకు ప్రతికూలంగా వచ్చినప్పుడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన. దేవుడు ఎలాంటి వాడంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మను ఆదరించే దేవుడు, పరామర్శించే దేవుడు. కన్నీళ్లు పెడుతుంటే కన్నీళ్లను తుడిచే దేవుడు. హృదయంలో దుఃఖముతో ఉంటే దుఃఖమును విషయమై చెప్తూ ఉన్నాడు, నీ దుఃఖమును నాట్యంగా మారుస్తున్నాను, దుఃఖపడొద్దు, నా కృప నీకు చాలు, నా కృప నీతో కూడా ఎల్లప్పుడూ ఉంటుంది. నువ్వు దుఃఖపడుతున్నావేమో, నువ్వు శ్రమ పడుతున్నావేమో, నువ్వు వేదన పడుతూ ఉన్నామేమో, అనేకమైన పరిస్థితులు, గాలివాన లాంటి పరిస్థితులు, తత్తరిల్లే పరిస్థితులు, పర్వతాలు తొలగిపోయినట్లుగా భయంకరమైన పరిస్థితులు నిన్ను వెంటాడుతూ ఉన్నాయేమో, అయినను నా కృప నిన్ను విడిచిపెట్టదు. ఎంత దయగలిగిన వాడంటే, కృపచేతనే మనలను నడిపిస్తూ ఉన్నాడు, కృపచేతనే మనలను బ్రతికించాడు, కృపచేతనే ఆయన మనలను రక్షణలోనికి నడిపించాడు. కృప. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, నువ్వు ఇక్కడ కూర్చున్నావు అనంటే దేవుని కృప, అంతేనా? నువ్వు ఇక్కడ కూర్చున్నావు అనంటే దేవుని కృప. నువ్వు చక్కగా భోజనం చేస్తున్నావు అనంటే దేవుని కృప. నాలుక అంగలి ఆహారాన్ని రుచి చూస్తుంది అనంటే దేవుని కృప కాదా? అవునా కదా? ఎంతోమందికి ఎంతో ఉంటుంది, ఆస్తులు, సంపదలు, ఇష్టం వచ్చినట్లుగా ఆహారం ఉంటుంది, కానీ తినడానికి వాళ్ళకి అవకాశము లేదు, తినకూడదు. ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన ఎంత తిన్నా కానీ నాలుకకి రుచి తెలియదంట. ఇంకా గడ్డి తిన్నట్టే కదా, ఉపయోగం ఏముంది? ఈ రోజున మనము ఇక్కడ కూర్చున్నామనంటే దేవుని కృప. దేవుని వాక్యంలో 92వ కీర్తనలో ఒక మాట రాయబడింది, ఆ మాట చదవండి. మొదటి 2 వచనాలు చదవండి. 92వ కీర్తన. మహోన్నతుడా, నీ నామమును కీర్తించడం మంచిది, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలముతోను, గంభీర ధ్వనిగల సితారతోను ప్రచురించుట మంచిది. ఇక్కడ రాయబడింది, ప్రతి ఉదయమున నీ కృపను. ప్రతి ఉదయమున మనకేం అర్థమవుతుంది? ప్రతి ఉదయమున అంటే దేవుని కృప మనకు అర్థమవుతుంది. ఉదయాన్నే లేచాము, అది దేవుని కృపే, అవునా కదా? మనము ఉదయాన్నే లేచినామనంటే అది దేవుని కృపే. ప్రతి ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, 10 తంతుల స్వరమండలముతోను, గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. ఎందుకంటే ఆయన కృప కలిగిన వాడు, యెహోవా కృప కలిగిన వాడు. కృపచేతనే మనలను రక్షించాడు, కృపచేతనే మనము బ్రతికున్నాము. మనము శ్రమలలో, కష్టాలలో మనల్ని ఆదరించింది ఏమిటి అనంటే ఆయన కృప మనలను ఆదరించింది. అంతేనా? అర్థమైందా? గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా అంటే అనేకమైన ఆర్థిక ఇబ్బందులు, మరి ఇంటిలో సమస్యలు, ఇరుగు పొరుగు వారి ద్వారా సమస్యలు, బంధుమిత్రుల ద్వారా సమస్యలు, అనేకమైన సూటిపోటి మాటలు, నువ్వు ఇంకా వేస్ట్ అనిపించుకున్న మాటలు, నువ్వు చేతగాదు అనిపించుకున్న మాటలు, నువ్వు వేస్ట్, ఇంకా నువ్వు పనికిరావు, నీ జీవితం క్లోజ్ అన్న పరిస్థితులు, వీటన్నిటిలో కూడా దేవుడు ఏమంటాడంటే నా కృప నీకు చాలు. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ అనంటే, ఆ మాటను మనం గమనిస్తే, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్రిలు నా కృప నిన్ను విడిచిపెట్టదు అని చెప్పి, గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన. మనుషులకు
ఆదరణ లేదు. బయటికి వెళితే ఆదరణ లేదు. మనుషుల దగ్గరికి వెళితే ఏసడింపు మాటలు, దూషణ మాటలు, బయటికి వెళితే కించపరిచే మాటలు, అవమానపరిచే మాటలు, నిందలు వేసే మాటలు, ఇలాంటి మాటలే ఉంటాయి. ఆదరణ ఎక్కడ దొరకదు. ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? దేవుని సన్నిధిలో. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మలను ఆదరిస్తాను. ఎక్కడ ఆదరించేది? యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారు. దేవుని సన్నిధిలో ఉన్న ఆదరణ, దేవుని సన్నిధిలో ఉన్న మరి దేవుని దయ ఎంత గొప్పది అనంటే, ఆయన కృపచేతనే నిన్ను నన్ను కూడా ఇక్కడికి ఈ రోజున నడిపించాడు. ఆయన ఎలాంటి వాడు చెప్పండి? యెహోవా డాష్ కృపగలవాడు. యెహోవా ఎలాంటి వాడు? కృపగలవాడు. ఇంకో మాట ఏంటి అనంటే, రెండో మాట ఏంటి చెప్పండి? వాత్సల్యము గలవాడు. చదవండి ఆ మాట. మరి విలాప వాక్యంలోనే 3:23లో రాయబడిన మాట చదవండి. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. చాలు. అనుదినము ఆయనకు నూతనముగా ఏం పుడుతుందంట? వాత్సల్యత పుడుతూ ఉంది. అనుదినము ఆయనకు వాత్సల్యత పుడుతుంది. వాత్సల్యత అంటే ప్రేమ, దయ. వాత్సల్యత అంటే అర్థం ఏంటి చెప్పండి? ప్రేమ, దయ. ఆయనకు అనుదినము మన మీద వాత్సల్యత పుడుతూ ఉంది. కీర్తనల గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. 30వ కీర్తన 5వ వచనం. 30వ కీర్తన. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉండును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. చాలు. ఆయన కోపం ఎంతసేపు ఉంటుంది చెప్పండి? ఒక నిమిషమే. ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉంటుంది. అందుకని ఆయనకు దినదినము ఆయనకి ఏం పుడుతుందంట? వాత్సల్యత పుడుతుంది. నీ మీద, నా మీద మనము పాపం చేశాము, తప్పు చేశాము అనంటే ఆయనకి కోపం వస్తుంది. ఎంతసేపు ఉంటుందో వచ్చిన కోపం చెప్పండి? ఎంతసేపు? నిమిషమే. ఆయన వాత్సల్యత ఎంతసేపు ఉంటుంది? ఆయన దయ ఎంతసేపు ఉంటుంది? ఆయుష్కాలం అంతయు ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉంటుంది. నిమిషమే ఆయన కోపం. కానీ ఆయన కోపం ఆయుష్కాలం అంతా పెట్టుకుంటే ఎవరైనా నిలబడతారా చెప్పండి? ఒక్కరు కూడా నిలబడరు. దేవుని దయ ఆయుష్కాలం అంతయు ఉంటుంది. ఆయన దయగలిగిన వాడు, ఆయన వాత్సల్య సంపూర్ణుడు. అదే కీర్తనలో 30వ కీర్తనలో 11వ వచనం చదవండి. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నా ప్రాణము మౌనముగా ఉండకుండానట్లు ఏం చేస్తున్నాడంట? నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చుచున్నావు. ఎంత ఏడుపు వస్తూ ఉంది, ఎంత దుఃఖం వస్తూ ఉంది. కన్నీళ్ళే, ఉదయం లేస్తే కన్నీళ్ళే. అంతటి శోధన వస్తూ ఉంది. అయితే ఆ కన్నీటిని దేవుడు నాట్యముగా మారుస్తున్నాడు. దుఃఖమును ఎలా మారుస్తున్నాడు? నాట్యముగా మారుస్తున్నాడు. అందుకని ఆయన వాత్సల్య సంపూర్ణుడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత కలిగిన వాడు. ఆయన వాత్సల్యత ఎలా ఉందంట? దినదినము మన మీద నూతనముగా ఆయనకు వాత్సల్యత పడుతూ ఉంది. అంతటి వాత్సల్య సంపూర్ణుడు మన ప్రభువు. యెహోవా కృప కలిగిన వాడు, యెహోవా వాత్సల్యము కలిగిన వాడు. మూడవది ఏంటి చెప్పండి? నమ్మదగిన వాడు. చెప్పండి, ఎవరైనా నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, నమ్మదగిన దేవా నిన్న నేడు నిరతము, ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును, ఏకరీతిగానున్నా నిన్ను నేను కొలుతును. స్తుతికి పాత్రుడా స్తోత్రం నీకే ప్రభువా,
చెప్పండి? నమ్మదగినవాడు. మొదట ఏంటి చెప్పండి? ఆయన కృపగలవాడు. రెండవది వాత్సల్యము కలిగినవాడు. మూడవది నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుడు. నమ్మదగిన మనుషులు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? నమ్మదగిన వ్యక్తులు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారంటే ఎవరు కూడా లేరు. మనకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఇంట్లో ఏదో కష్టం వచ్చింది, మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాం. వాళ్ళు మొదట చాలా చక్కగా, అవునా అట్లా జరిగిందా, అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది నీకు, సరేలే బాధపడబాకలే, కష్టాలు ఎల్లకాలం ఉండవులే కానీ బాధపడొద్దు అంటారు. మనం దాటిన తర్వాత వెంటనే ఫోన్ చేస్తారు. ఎవరికి? పక్కన వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఇట్లా జరిగిందంట, వాళ్ళు అట్లనే ఉంటారు అని రకరకాలుగా మన మీద ఏం చేస్తారు? కామెంట్లు చేస్తారు. నమ్మదగిన మనుషులేనా వీళ్ళు? నమ్మదగిన వ్యక్తులు కాదు. దేవుడైతే నమ్మదగినవాడు. ఏ విషయాలలో ఆయన నమ్మదగినవాడు అంటే అన్ని విషయాలలో నమ్మదగినవాడు. నీ పాపములను, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, చెప్పండి, ఆయన ఎలాంటివాడు? నమ్మదగినవాడు. ఎందుకు నమ్మదగినవాడు అనంటే మన పాపములను క్షమిస్తాడు. ఆయన నమ్మదగినవాడు. మన పాపములను దేవుని దగ్గర ఒప్పుకుంటే నమ్మదగిన ప్రభువు. ఇన్ని పాపాలు చేసి వచ్చావా, వేస్ట్ ఫెలో, పో పక్క పో అనడు. అట్లాగా అనడు. మనమైతే అంటాం. అంతేనా? ఒక స్త్రీ పట్టబడి వచ్చింది, పాపంలో పట్టబడింది, రాళ్ళు తీసుకుని కొట్టుకుంటూ తీసుకుని వచ్చారు. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి ఇట్లా పడేశారు. పడేసి ఈమె వ్యభిచారంలో పట్టబడింది, ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి, దీని విషయంలో నువ్వేం చెబుతావు చెప్పు అని యేసు ప్రభుని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా? మీలో పాపం చేయని వాడెవడో మొదట ఆమె మీద రాయి వేయండి అన్నాడు. అందరూ హృదయంలో నొప్పించబడి రాళ్ళు అక్కడ పడేసి వెళ్ళిపోయారు. లేరు, అక్కడ వెళ్ళిపోయారు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఎవరినూ నిన్ను శిక్షించలేదా? ఏమన్నాడు? అమ్మా అమ్మా అని పిలిచాడు ప్రేమతో. ఒక తండ్రి బిడ్డను పిలుస్తాడే, ఒక తండ్రి బిడ్డను ప్రేమతో పిలుస్తాడే, కష్టంలో ఉన్న బిడ్డను పిలుస్తాడే, శ్రమలో ఉన్న బిడ్డను పిలుస్తాడే, వేదనతో కృంగిపోయిన బిడ్డను పిలుస్తాడే. భర్త దగ్గర శ్రమలు పడి, కష్టాలు పడి, వేదన పడి, కృంగిపోయి భర్తతో ఏగలేక ఇంటికి వచ్చినప్పుడు తండ్రి పిలుస్తాడు ప్రేమతో. ఏమంటాడు తెలుసా తండ్రి? పోతే పోయాళ్ళమ్మా, రామ్మా, ఆ బాధలు ఏడబడతావు, ఆ కష్టాలు ఏడబడతావు, నేను బతికున్నాను రామ్మా, నా దగ్గర పెట్టుకుంటాను రా, నేను చూసుకుంటాను రా అని ఎంత ప్రేమతో తండ్రి ఒక కుమార్తె విషయంలో మాట్లాడతాడో ఆ రీతిగానే ప్రభువు ఏమన్నాడంటే ఆమెతోటి, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా? ఆయనలో ఉన్న వాత్సల్యత, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న దయ. లోకమంతా ఏముంటుందంటే ఈమె పాపి, ఈమె రాళ్లతో కొట్టాలి, ఈమెను చంపేసేయాలి అంటుంటే ప్రభు అంటున్నాడు, మీలో పాపం చేయనివాడు రాయి వేయండి. ఈమెతో అంటున్నాడు, అమ్మా ఇక నుంచి నువ్వు పాపము చేయవద్దు. అంతటి నమ్మదగినవాడు ఆయన. ఆయన దగ్గరికి వెళితే నమ్మకమైన దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళి పాపములను ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన దేవుడు. మన పాపములన్నిటిని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేస్తాడు. నమ్మదగిన దేవుడు. నీ పాపములను ఒప్పుకుంటే, ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే, ఇంకా నువ్వు దేవుని హృదయంలో చేర్చుకోకపోతే, ఇంకా దేవునికి నీవు హృదయం ఇవ్వకపోతే, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఆయన నమ్మదగిన వాడు. నీ పాపములు మనుషులతో చెప్తే వారు నిన్ను అవమానపరుస్తారు, నీచంగా చూస్తారు, అవమానకరంగా మాట్లాడతారు. దేవుని దగ్గర చెప్తే ఆయన నమ్మదగిన వాడు. నీలో ఉన్న పాపములన్నిటినీ కడిగి నిన్ను పవిత్రపరుస్తాడు. అర్థమైంది మాట? ఆయన ఎలాంటి వాడు చెప్పండి? నమ్మదగిన వాడు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల. రెఫరెన్స్ ఎక్కడ? చెప్పండి. 1 యోహాను 1వ అధ్యాయము చెప్పండి, 9వ వచనం చదవండి. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను. మన పాపములను మనం ఒప్పుకొనినప్పుడు ఆయన మనలను పవిత్రులుగా చేస్తాడు. నమ్మదగిన దేవుడు.
నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు కనుక ఆయన నమ్మదగినవాడు. ఇంకో మాట మనం చదువుకుందాం. కీర్తనలు 46 మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలం వచ్చింది, శ్రమల కాలం వచ్చింది, వేదన కాలం వచ్చింది, కృంగుబాటు కాలం వచ్చింది. వినండి వినండి వినండి, ఆలకించండి. కష్టకాలం వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఆపత్కాలం, ఈ ఆపద నుంచి నన్ను ఒడ్డెక్కించేది, ఈ ఆపదలో నన్ను ఆదుకునేది, ఈ ఆపద నుంచి నన్ను విడిపించేది నా దేవుడే, నా ప్రభువే. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు మన ప్రభువు. అర్థమైందా? ఈయన ఎలాంటి వాడు చెప్పండి? నమ్మదగిన దేవుడు. మొదట ఆయన గురించి ఏమని చెప్పుకున్నాం? యెహోవా కృప కలిగినవాడు. రెండవది ఏంటి? యెహోవా వాత్సల్యము కలిగినవాడు. యెహోవా నమ్మదగిన దేవుడు. ఇంకొక మాట మనం చదువుకుందాం దేవుని వాక్యంలోంచి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. హెబ్రీ 10:23. ఒక్క నిమిషం అమ్మా. హెబ్రీ 10:23. హెబ్రీ 10:23 చదవమ్మా. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిన దాన్ని నిశ్చలముగా పట్టుకుందాము. ఈయన గురించి రాయబడిన మాట ఏంటి అనంటే, వాగ్దానం చేసిన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? నమ్మదగిన దేవుడు. నీకు ఏదైతే వాగ్దానం చేశాడో, అబ్రహాంతో చెప్పాడు, నీకు సంతానం ఇస్తాను, ఆ సంతానం కూడా ఎలా ఉంటుందంటే ఆకాశ నక్షత్రాల్లాగా ఉంటుంది, సముద్రపు ఇసుక రేణువులంతా విస్తరించి ఉంటారు అని దేవుడు అబ్రహాంకి ఏం చేశాడు చెప్పండి? వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. అబ్రహాంకి చేశాడా లేదా? మనమంతా ఎవరి సంతానం చెప్పండి ఇప్పుడు? అబ్రహాం సంతానం, అవునా కదా? జక్కీ గురించి ఏమని రాయబడింది? ఇతడును అబ్రహాం కుమారుడే. ఇంటికి రక్షణ వచ్చేసింది. అబ్రహాంకు దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దానిని నెరవేర్చాడు. నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కనుక ఈయన నమ్మదగినవాడు. ఆయన కృప కలిగినవాడు, ఆయన వాత్సల్యత కలిగినవాడు, ఆయన నమ్మదగినవాడు. ఫైనల్గా 4వది ఏం చెప్పాను? మనము నిర్మూలము కాకున్న వారము. ఎంత మంచి మాట అంటే, మనం యాక్చువల్గా మనం నిర్మూలం కావాల్సిన వారం. నిర్మూలం అంటే ఏంటి? నాశనం అయిపోవాల్సిన వారం. అంటే ఏంటి? పాతాళంలో కాలవలసిన వారము. పాతాళానికి వెళ్ళి బగబగా మండే అగ్నిగుండంలో కాలవలసిన మనము ఇప్పుడు ఆ స్థితిలో లేము, కాలవలసిన స్థితిలో లేము. మన పేరు అగ్నిగుండంలో లేదు, కానీ మన పేరు పరలోక రాజ్యంలో రాయబడింది. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. విన్నారా ఈ మాట? ఆలకించారు? అర్థమైంది ఈ మాట? ఏమని రాయబడింది ఇక్కడ? పాపము వలన వచ్చు జీతము మరణము. అంటే ఇప్పుడు మనం దేనికి పాత్రులము చెప్పండి? మరణానికి పాత్రులం. పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరం ఉంది మనకి. ఆయన మన మీద కృప చూపించాడు. కృప చూపించి మరణానికి పోతున్న మనలను దేవుడు మరణానికి పోనీయకుండా పట్టుకొని తీసుకుని వచ్చి నిత్య జీవానికి తీసుకుని వెళ్ళాడు. మనం పోవాల్సింది ఇటు పోయి అగ్నిగుండంలో పడాలి. పోతున్న మనలను దేవుడు అడ్డగించి ఆపి తన కృపచేత, తన వాత్సల్యత చేత, తన ప్రేమ చేత, దయచేత ఆయన కనికరించి తోడుకొని, ఇటు కాదు నాయన, ఇటు వెళ్దాంరా అని చెప్పి దేవుడు
తన కృప చేత మనలను నిత్య జీవానికి వారసులుగా చేశాడు. పాపం వలన వచ్చు జీతం మరణము. అయితే దేవుడు తన కృపావరాన్ని కుమ్మరించాడు. అయితే దేవుని కృపావరం ఏంటి? మనకిచ్చిన కృపావరం ఏంటి అని అంటే యేసుక్రీస్తే ఆ కృపావరం. ఆ కృపావరమే మనల్ని అడ్డగించింది. ఆ కృపావరమే మనల్ని దారి మళ్ళించింది. ఆ కృపావరమే మన దృష్టి మళ్ళించి, మన మార్గాన్ని మళ్ళించి నిత్య జీవానికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఉన్నాం మనం ఇప్పుడు. మన పేరు ఇప్పుడు గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడింది. అక్కడ పేరున్నవారు మాత్రమే అక్కడికి వెళతారు. పేరు లేని వాళ్ళందరూ ఎక్కడికి వెళతారు? ఎక్కడికంటే పాతాళానికి వెళ్ళిపోతారు, అగ్నిగుండంలో కాలడానికి వెళతారు. కాబట్టి ఈ రోజున మనము పాతాళంలో కాలవలసిన వారం. దేవుడు అయితే మన పాపములను మనకు ఎట్లా చేసినాడంటే తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరం చేసేసాడు మన పాపములన్నిటినీ. మనం చేసిన తప్పులను బట్టి, మనం చేసిన పొరపాట్లను బట్టి శిక్ష విధించాలి. మనకు శిక్ష విధించాలి, మన మీద ప్రతీకారం చేయాలి, మనకు దెబ్బలు పడాలి. కానీ దెబ్బలు పడనీయలేదు. ఆ దెబ్బలు ఆయన పొందాడు, ఆ దెబ్బలు ఆయన తీసుకున్నాడు, ఆ శిక్ష ఆయన భరించాడు, ఆ మరణం ఆయన తీసుకున్నాడు. మనదది. ఆ దెబ్బలు మనకు తగలాలి, ఆ శిక్ష మనకు పడాలి, ఆ సిలువ శిక్ష మనం పొందాలి. అయితే దేవుడు తన కృపావరము, కృపావరం అంటే ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువే కృపావరం అంటే ఆయనే. ఆయన మనకు వరముగా ఇవ్వబడ్డాడు, కృపావరం. కృపా సత్య సంపూర్ణుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన శిక్ష ఆయన పొందాడు, మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించినాడు. కాబట్టే ఆయన అనేకమైన శ్రమలు పొందాడు. మనది ఆ భారం, మనది ఆ శిక్ష. మనం పొందవలసిన సిలువ శిక్ష ఆయన పొందాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు చెప్పండి స్వస్థత కలుగుతుంది. అందరు చెప్పండి, ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. దేనిని బట్టి? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఆత్మీయమైన స్వస్థత కలిగింది. మనము నిజానికి భయంకరమైన పాపంలో ఉన్న మనుషులం, జిగటగల దొంగ ఊబిలో చిక్కుబడిన మనుషులం, పాపాన్ని ప్రేమించి పాపానికి దాసులమైన వారం. అలాంటి మనలను దేవుడు ప్రేమించి తన కృపావరము చేత దేవుడు మనలను మళ్ళించినాడు, తన వైపుకు ఆకర్షించినాడు. కనుకనే ఇప్పుడు మనము ఆయన కృప పొంది మనము నెమ్మదిగా ఉన్నాము. ఆయన కృపచేత రక్షించబడ్డాము. కృపచేత నెమ్మదిగా దేవుని సన్నిధానంలో నివాసము చేస్తున్నాము. కనుక ఆయన ఎవరు చెప్పండి? యెహోవా కృపగలవాడు, యెహోవా వాత్సల్యం కలిగిన వాడు, తర్వాత నమ్మదగిన దేవుడు. మనము నిర్మూలము కాలేదు, నిర్మూలము కాకున్న వారము. మనం నిర్మూలం కాలేదు. మరి ఏమైపోయాము అనంటే నిత్య జీవానికి వారసులుగా దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. దేవుడి భాగమును దీవించును గాక. మనం లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. సండే స్కూల్ పిల్లలు ఈరోజు బిల్డింగ్ పైకి వెళ్తారు. ఇక్కడ కాదు, పైకి వెళ్తారు సండే స్కూల్ పిల్లలు. అందరూ లేచి నిలబడదాం, పాట పాడుకుందాం.